అనుభవజ్ఞులు చాలా మంది అంటారు. ఆయన అనుభవం ఏమవుతా ఉంది. ఈ రోజున ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా భేటీ అయిన తర్వాత సుదీర్ఘంగా 2 గంటలు చర్చలు జరిపిన తర్వాత ఏం మాట్లాడారండి? సైబర్ క్రైమ్ గురించి, అక్కడ డ్రగ్స్ గురించి, మాదక ద్రవ్యాల గురించి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ వెళ్తున్నాయని చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. అంటే ఏ రకంగా మన వ్యవస్థ పనిచేస్తామని, ఏ రకంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తామని, అసలు ఎక్కడి నుంచి ఆ డ్రగ్స్ వస్తున్నాయి, ఆ మాదక ద్రవ్యాలు అవనివ్వండి, లేదంటే ఆ గంజాయి అవనివ్వండి, ఏంటి దీన్ని కట్టడిగా పరిస్థితులు ఏంటండి, దానిపైన దృష్టి సారించాలి. మా కార్యకర్తలను కొట్టడం, మా నాయకుల మీద ఇల్లు మీద కోడుకుట్లేసి జులుం చూపించడం కాదు. అలాగే వాసుదేవన్ గారు వాళ్ళు అడిగినటువంటి మన రాష్ట్రం నుంచి మనకి టీటీల నుంచి ఆస్తులు అడగడం జరుగుతూ ఉంది. దాని గురించి క్లారిటీ ఇవ్వాల. ఏదైతే 558 టీఎంసీ కృష్ణా జలాలపైన దాని గురించి క్లారిటీ ఇవ్వలేదు. అలాగే 7 మండలాలు విలీనమైన మండలాలు కూడా అడుగుతూ ఉన్నారని వార్తలు, దానిపై క్లారిటీ ఇవ్వాల. ఏదైతే మరి మనకి ఉన్నటువంటి మచిలీపట్నం, గంగవరం, అలాగే కృష్ణాపట్నం పోర్టులో వాటా అడుగుతూ ఉన్నారని దానిపై మీరేవో ఊహించేసుకొని అవన్నీ వాటి మీద క్లారిటీ ఇవ్వమంటే నాకు అర్థం కాదు. వాళ్ళ ఎజెండాలో అవి లేని వాటిని మీరు ఊహించేసుకుని వాటి మీద క్లారిటీ అంటే పొద్దున్న లేస్తే మీరు అడిగే ప్రశ్నలు సమాధానాలు ఇచ్చుకోవడం ఒకటేనా ప్రభుత్వం చేసేది? సార్ ఖచ్చితంగా ఊహించుకునేది కాదండి. ఊహించుకునేది అంటే ప్రతి ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏవి రావు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీలాంటి అనుభవజ్ఞులైన జర్నలిస్టులు కూడా దానిపై మాట్లాడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా అవన్నీ ఉన్నాయనే మరి దానికి క్లారిటీ ఇవ్వాలి కదా ప్రజలకు. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు చేసిన వ్యాఖ్యల్ని మేము ఉదాహరించాం. మా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ లేదు. తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంది. ఎలాగో డాక్టర్ రావు గారు మాట్లాడారు, ఇద్దరి దగ్గర దగ్గర ఉంటుంది గ్యారంటీగా. వాసుదేవన్ గారు దాని గురించి మాట్లాడారా? లేదు, ఓటుకు నోటు కేసులో మన ఇద్దరం దొరికిపోయాం, ఓటుకు నోటు కేసులో మన ఇద్దరం నిందితులమే అయినందుకు నువ్వు సీఎం అయ్యావు, నేను సీఎం అయ్యాం, ఈ ఓటుకు నోటు కేసు నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీ సహకారంతో ఆ తెలంగాణలో నువ్వు పార్టీని మళ్ళీ బీజేపీ సహకారంతో ఒక సీఎంగా అవ్వు అని ఏమైనా మాట్లాడుకున్నారో అవన్నీ ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఈ రోజున రాహుల్ గాంధీ వచ్చినప్పుడు 5 ఏళ్ల పాటు మీరు ఒక్క మాట చెప్పలేదు. మీరేం నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళు ఏదో వచ్చి 4 రోజులు కాలేదు వాళ్ళు మాట్లాడేసుకున్నారని మీకు చెప్పాలి. ఏమడుగుతున్నారు సార్ లక్ష్మణరావు గారు మీరు? సార్ నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా అన్ని ప్రజల్లో ఉన్నాయండి అనుమానాలు. ప్రతి ఒక్క ప్రజల్లో, ప్రతి ఒక్క సామాన్య కార్యకర్తలు, ప్రతి ఒక్క సామాన్యుల్లో ఈ యొక్క అనుమానాలు ఉంటాయి. మీరు ఎలాగైతే ఆరోపణలు ఈ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారో, మీరు ఎలాగైతే చెప్తా ఉన్నారో అగ్గిలిచ్చి వచ్చారు తప్పితే ఏం చేసింది ఏం లేదు. బిర్యానీ తిన్నామా, కాఫీ తాగామా ఆ రోజు జరిగినాయి. మాట్లాడింది ఒకటి, బయటకు వచ్చి చెప్పింది ఒక విధానం కదా. ఈ రోజున లోపల ఖచ్చితంగా ఓటుకు నోటు కేసు గురించే మాట్లాడారు. విత్ విజువల్స్ బీజేపీ చేతిలో ఒక అస్త్రంగా ఉన్నాయి. రేపొద్దున్న చంద్రబాబు నాయుడు గారు తోక జాడిస్తే కత్తిరించడానికి స్కిల్ డెవలప్మెంట్ ఉంది. 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి